76 ఏళ్ళండి. 23 ఇళ్ళు తిరిగిన బాడుగులు, 24 సొంత ఈ ఇంట్లో చావాలరా అని చెప్పినారు ఆ బిడ్డకి. जीरो हमारा वैल्यू हो गया बोल रहे सर, हमारा जीरो वैल्यू कभी नहीं होगा और हुआ भी ना, रहने दीजिए. हमारा जीरो है ना, हमारे पास ही रहने दीजिए. आपको कहीं वो जीरो వాల్యూ ఏదైతే ఇప్పుడు అంటున్నారో ఆ రోజు నా రిజిస్ట్రేషన్ రోజు అంటే నేనైతే కొనుక్కోను కదా. ये जो प्रोसेस है ये कैसे भी 2 years 3 years में नहीं होने वाला है. दिस विल टेक लॉन्ग 10 years to happen. तो ఆయన రేవంత్ రెడ్డి కాలంలో మొదలు పెట్టినారు. ఆయన పేరు కోసం చూస్తున్నాడు కానీ ఆయన చేసేది తెల్లార్చేది. ఆయన చేసే పనులు కావాలంటే కనీసం 25-20 సంవత్సరాలు పడతాడు. 20 ఏళ్ళు ముందు ఉంటుంటాడా, 2 ఏళ్ళకి పోతాడు. మమ్మల్ని అన్యాయం చేసేసి పోతాడు. రెడ్డి గారు చెప్పేది ఒకటే, మా ఇల్లు కూల్చకుండా వాళ్ళని చేసుకునే చేసుకోవాలి. ఈ పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్తాం సార్? మా ఇంట్లో మా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మా అత్తయ్య మా మామయ్య, జాయింట్ ఫ్యామిలీ. అందరిని వెళ్ళిపోమంటే సడన్గా ఎట్లా వెళ్ళిపోతాం? మూసీ నది ఒడ్డున్న ఇండ్లన్నీ జీరో వాల్యూతో ఉన్నాయి. వీటికి వాల్యూ లేదు కాబట్టి వీటిని కూలగొడతాం, మూసీని సుందరీకరణ చేస్తాం. అక్కడ బాపు సరోవర్ ఘాట్ పేరుతోటి గాంధీ విగ్రహం పెడతామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి 100 సార్లు చెప్పిండు. డిపిఆర్ కూడా తయారు చేసిండు. ఆ డిపిఆర్ వద్దు, మా బాధ ఏందో చూడండి, ఒకసారి మా ఆవేదన వినండి. మా ఇల్లు కూలగొట్టి మా బతుకులు రోడ్డు మీద వేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మీరు చేసే అభివృద్ధి ఎందుకు దేనికి పనికొస్తా అని చెప్పేసి ఈ మధు పార్క్ రిడ్జ్ ఏరియా వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ నోరుకి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. మాది ఆవేశం కాదు, ఆవేదన, కోపం కాదు, బాధ అంటున్నారు. మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారండి, మీ ఇండ్లకు జీరో వాల్యూ ఉంది, అసలు మీ ఇల్లు మీకు అక్కడ మూసిలో కట్టుకున్నారు, మీరు కట్టుకున్నదే నదిలో కట్టుకున్నారు, కూలగొట్టాల్సిందే. అక్కడ కూలగొట్టి మేము సుందరీకరణ చేస్తాం, నైట్ పార్కులు చేస్తాం, నైట్ మార్కెట్లు చేస్తాం అంటున్నారు. మీ అభిప్రాయం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి. ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన చిత్తశుద్ధి కనపట్లేదు. మూసీ క్లీనింగ్ మీద ఆయన చిత్తశుద్ధి ఉంటే మూసీ క్లీనింగ్ చేయడానికి మా ఇల్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్. జనాలు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్స్లలో కొనుక్కున్నారు. సో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అంటే గవర్నమెంట్ సర్టిఫై చేసింది ఈ ఇళ్ళన్నీ కొనుక్కోండి అని చెప్పినవి. వాటిల్లో కొనుక్కున్న తర్వాత ఆయన జీరో అని చెప్పడానికి ఆయన చెప్పలేడండి. కోర్టులు కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళే గవర్నమెంటే అప్రూవల్ ఇచ్చింది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొనుక్కొని లోన్స్ తోటి కొనుక్కొని కట్టిన తర్వాత హౌ కెన్ ఈ సే ఇట్ ఈస్ అ జీరో వాల్యూ? ఆయన ఇంటెన్షన్ మాత్రం క్లియర్గా ఉంది. మూసీ క్లీన్ చేయడానికి మా ఇల్లు అవసరం లేదు. ఆయన మూసీ పేరు మీద మా ఇల్లు తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తున్నారండి. మూసీ క్లీనింగ్ మాకు కూడా కావాలి. వీ వాంట్ టు సపోర్ట్ మూసీ క్లీనింగ్ బట్ నాట్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ కూడా రెడీ చేస్తారు. మొత్తానికి కూల్చేసి డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా మూసీ నదిని డెవలప్ చేస్తామంటున్నారు. డిపిఆర్ కూడా సిద్ధమైన తర్వాత మీరు ఇంకా మీ పోరాటం ఫలిస్తుంది అనుకుంటున్నారు? డిపిఆర్ ఆయన ఒక్కడు అనుకున్నంత మాత్రాన అది ప్రజల సహకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేరండి. జనాలు వాళ్ళ ఇళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. ఆయన ఇప్పుడు ప్రజా యుద్ధానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ అప్రూవ్డ్ హౌజెస్లో ఉన్న వాళ్ళు మేము వెళ్ళిపోండి అంటే కనుక సిద్ధంగా లేరు. మేమెవరము మా ఇళ్ళు ఇవ్వడానికి రెడీగా లేము. సో గవర్నమెంటే దే హ్యావ్ టు వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేసుకొని మూసీ యూ ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు మూసీ రివర్ క్లీనింగ్ ఓన్లీ, నాట్ ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్. పోతుందని అంటున్నారు. నేను 50 మీటర్లకి యువతలనే ఉంది మా ఇల్లు, అయినా కూడా పోతుంది అని అంటున్నారు. మేము 10 ఏళ్ళు అయింది. నేను 12 ఏళ్ళ నాడు స్థలం కొన్నాం. స్థలం కొన్నప్పుడు ఎవరు మూసీ నది ఇది అడ్డొస్తుంది అట్టట్టు ఎవరు ఏం చెప్పలేదు. కొన్నాం, కట్టుకున్నాము. 10 ఏళ్ళు అయింది. బిడ్డలు మేము ఉన్నాము. అన్ని లక్ష్యంగా సిమెంట్ రోడ్లు ఉండే, కరెంట్లు వేసి ఉంటే వాతావరణం పచ్చ పల్లెటూరులాగా విలేజ్ లాగా ఉండే ఆనందంగా ఉంది అనుకున్నామే. కానీ ఇతను వచ్చి ఇతనికి పుండు పడుతుందని ఎవరు అనుకోవాలి. ఇప్పుడు ఇల్లు కూలగొడితే మీ ఇల్లు కూలగొడితే ఎక్కడ పోతారు? ఏడికి పోవాలి? ఆయన ఇంట్లోకి పోవాలి, లేకపోతే మూసీలో చావాల్సింది. మేము కొట్టినామండి, మేము చచ్చిపోతాం అందరం. ఆయన ఎదురకుండా ముందు నోట్లో పోసుకొని లేకపోతే మూసీలో దూకేసి చచ్చిపోతాం. మేము పోలేము, ఇంక మాకు శక్తి లేదు, మేము కట్టుకోలేము.
అంటే మీ మూసి డెవలప్ చేసేదంతా కూడా మీకోసమే. ఇక్కడ మూసి మొత్తం బాగలేదు, మా ప్రశాంతంగా ఉంది. పూడికి తీసి డ్రైనేజ్ పైపులు సపరేట్ వేయమను. మాకు సుందరీకరణ పళ్ళ, మాకు రకరకాల పక్షులు రకరకాల, ఒక పక్షి ఉంది ఒకటి లేదండి. సాయంకాలం అయితే నెమిళ్ళు ఎగిరి ఎగిరి వచ్చి నాట్యం చేస్తుంటాయి మిద్దుల మీద. అట్టాటి స్థలాలు వదులుకొని ఎక్కడికి పోవాలి మేము? అంటే దాన్ని డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ పెరుగుతాయి, ఎక్కువ జనాలు. మేము వెళ్తున్నాం కదా, మమ్మల్ని తరిమేస్తుండవు కదా. వేరే ఇల్లు, వేరే చోట ఇల్లు కట్టిస్తాం. ఎందుకు మాకెందుకు? మాకు పెళ్ళా, మాకు ఇక్కడనే కావాలా. నువ్వు కొనిలే మాకు, నువ్వు ఇప్పుడు అడిగేదానికి. మేము ఎవరితో పట్టా స్థలాలే కొన్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఎన్నో కాగితాలు ఉన్నాయి, లోన్లు తెచ్చుకొని ఉన్నాము, ఇంకా కూడా లోన్లు కట్టుకుంటున్నారు. ఎంత ఉంటుందమ్మా మీ వయసు? ఎంత ఉంటుంది? నా 76 ఏళ్ళు అండి. 23 ఇళ్ళు తిరిగిన బాడుగులు, 24 సొంత. ఈ ఇంట్లో చావాలరా అని చెప్పిన నా బిడ్డకి. సరేనన్నారు. 23 నా పేరు వేసున్నారు ఇంటి మీద. అమ్మ మాట్లాడి కోరింది అది. మీ కోరికతోటి, మీ మనసులో ఉన్న కోరికతోటి సొంత ఇల్లు కట్టుకొని 23 ఇండ్లు కిరాయి ఇంట్లో ఉండి 24ది సొంత ఇల్లు కట్టుకొని, 24 సొంత ఇల్లు 76 సంవత్సరాలకి వయసుకి. 76 ఏళ్ళకి మీరు ఒక సొంత ఇల్లు ఉంది అనుకుని సంతోషపడే లోపే నా బిడ్డలతో నా ఇంట్లోనే నేను చావాలి నాయన. బాడుగలలో చేస్తే ఎత్తిదో బారేస్తారంట అని అంటే బిడ్డలు కట్టి నా పేరు వేశారు ఇంటి ముందు, సుజాతమ్మ నిలయమని. అతనికి మటుకు మంచి కాలం లేదండి. ఇంకెంత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకు పోతాడు. ఈసారి మేము మటుకు కొరవాళ్ళు ఏమో కానీ మా కాలనీ వాళ్ళు ఒక్కరీరు. అంటే గత 10 ఏళ్ళుగా ఎప్పుడన్నా ఇట్లా మీ ఇల్లును బఫర్ జోన్లో ఉందని కానీ, అనుమతులు లేవని కానీ, ఇప్పటికి మేము వినలేదండి. ఇదే వింటాం. మొన్న డోన్ తిరగటం అప్పటి నుంచి వింటున్నాం. అంతకుముందు మా జోలికి వచ్చిన వాళ్ళు మూసినది చెయ్యాలి, అటు చేయాలి. కేసీఆర్ వాళ్ళు కూడా రాలా. ఎక్కడి నుంచో మొదలు పెట్టినారంటే చేసుకుంటున్నారు అని అన్నారే కానీ మా మాట ప్రస్తాపనే లేదండి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఈవెన్ చదువుకునే యువకులు కూడా అయ్యో మేము ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పుట్టినా, మాకు ఇక్కడ జ్ఞాపకాలు ఉన్నాయి, ఈ ఇంట్లో మాకు. వాతావరణం కూడా పల్లెటూరు ఉన్నట్టుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. సాయంకాలం అయితే అటు రోడ్డు లేదు కదా, ఇంకా కాలువ కాబట్టి బండ్లు తాకిడి పెద్దగా ఉండదు, చెప్తూకుంటా. సాయంకాలం ఎవరిని బంధువులు వచ్చినా కూడా విలేజ్లో ఉన్నట్టే ఉందమ్మా ఇక్కడ, ఈ చెట్లు, ఈ పక్షులు అరవటం అయ్యి అని అంత ఆనందంగా ఉంటుందండి. గుడి పక్కన బాగుంటుంది. ఎట్లమ్మా మరి ఒకవేళ నష్టపరిహారం కట్టించి వేరే దగ్గర పోలేమండి, మాకు ఓపిక లేవు, మేము పోలేము. ఇక మా ఇల్లు మాకు చాలు. ఆయన్ని పూడికి తీసి చేసుకోమని చాలు, మాకేం ఇబ్బందులు లేదు. మా ఇళ్ళల్లోకి నీళ్ళు రావటం లేదు. ఆడేమో సిటీలో వచ్చినాయంటే ఆయన అన్ని గేట్లు ఎత్తినప్పుడు, అంతేకాని అది కూడా కావాలనే. అది ఇప్పుడు అదేదో ఆంధ్రాలో ఏదో డ్యామ్ 20 ఏళ్ళ నుంచి కడతానే ఉండలే ఇంకా పోలవరం. ఆ మాత్రం ఓ అమ్మ ఆయన రేవంత్ రెడ్డి కాలంలో మొదలు పెట్టినారు. ఆయన పేరు కోసం చూస్తున్నాడు కానీ ఆయన చేసేది తెల్లార్చేది లేదు. ఆయన చేసే పనులు కనుక కావాలంటే కనీసం 25-20 సంవత్సరాలు పడుతుంది. ఈ మూసి మొత్తం ప్రాజెక్టు చేయాలంటే 20 ఏళ్ళు ఈజీగా పడుతుంది. 20 ఏళ్ళు ముందు ఉంటుంటాడా, 2 ఏళ్ళకి పోతాడు మమ్మల్ని అన్యాయం చేసేసి పోవటానికి. కాబట్టి మా దయించి మా జోలికి రావద్దు, మేము లేవు. వచ్చినా మేము సస్తాం. వచ్చాము మా ఫ్రెండ్స్ మా స్కూల్ అందరూ ప్లీజ్. అంటే మీ ఫ్రెండ్స్ని, మీ ఇల్లు అందరినీ వేరే చోటుకి పంపిస్తారంట. మేము వెళ్ళామండి. మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేసి, మీ స్కూల్ వదిలేసి, మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోనని చెప్పు, నోటితో చెప్పాలి, ఫోన్ అని చెప్పాలి. వాళ్ళు మేము ఈ 2-3 months నుంచి మేము ఉండట్లేము సార్. మా పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేము. ఎక్కడ ఏదన్నా అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇంతసేపు ఇక్కడే ఉన్నా, పిల్లల కోసం అని వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని కూడా మేము పట్టించుకోని పరిస్థితులలో ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, మా ఇల్లు కూల్చకుండా వాళ్ళని చేసుకునేది చేసుకోవాలి. ఈ పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్తాం సార్? మా ఇంట్లో మా పెద్ద
పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మా అత్తయ్య మా మామయ్య, జాయింట్ ఫ్యామిలీ. అందరిని వెళ్ళిపోమంటే సడన్గా ఎట్లా వెళ్ళిపోతాం? మా మా ఆవేదన ఆయనకు వ్యక్తం చేసి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మేము ఇక్కడికి వచ్చి 8 years అయింది సార్. 8 years నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ 2 years నుంచే బయటికి వచ్చి రోడ్డు పైన ఇవన్నీ మాట్లాడి ప్రతిదీ ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయట వేయడం అంటే ఇదే సార్. ఎంత మంచిగా ఉండే వాళ్ళము అలాంటి వాళ్ళని తెచ్చి ఇక్కడ బయట వరకు వేసి పిల్లల్ని పట్టించుకోకుండా, పెద్దవాళ్ళని పట్టించుకోకుండా, హెల్త్ ఇష్యూస్ ప్రతిదీ వస్తున్నాయి. ఈ 30 yearsకే మేము తిండి లేక ఏం లేక రోడ్డు పైన తిరగాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని కొంచెం బయట పడేసి మా ఇళ్ళ జోలికి రాకుండా అక్కడ వేసిందరికైనా చాలా చేయొచ్చు. ఆయన అది తీయడం తప్ప మిగతా అన్ని చేస్తారు. ఇక్కడ నుంచి ఇంతమందిని తీసుకెళ్ళి ఆయనకు పెట్టడానికి ప్లేస్ లేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు కొనియడానికి. మరి అట్లాంటప్పుడు మా తీసేయాల్సిన రైట్స్ కూడా అతనికి లేవని మేము అనుకుంటున్నాం. 2 साल में ख़त्म होने वाला नहीं है, तो आप ऐसा डेवलपमेंट करें जो ये एक प्रोसेस में चल रहा है. इट शुड हैपन इन प्रोसेस, एंड इफ़ इन केस यू लीव समथिंग इट शुड बी टेकन फॉरवर्ड फ्रॉम देयर फ्रॉम द अदर गवर्नमेंट एज वेल. सो दैट इज़ व्हाट डेवलपमेंट फॉर मी इज़. अब आप किसी के घर रह रहे, हाइड्रा के नाम पे आप इतने घर तोड़े. वैसे भी तेलंगाना की वैल्यू एज इट इज़, रियल एस्टेट इज़ गॉन कम्प्लीटली डाउन. इट इज़ नॉट डेवलपिंग एनीवेयर. So what is the development we are talking about? There is no development at all. It is just defaming our state, and this state maybe it has no value for you, लेकिन हमारे लिए we are here, हम यहाँ छोटे हुए, हम बड़े हुए, we have everything in this state. It is not just about this Musi project, and of course now this is highlighting because आप जब buffer zone में हमारे घर डाले हैं and you are telling that it is a zero value, what is that zero value is adding to you? जब आप अपनी बिल्डिंग वहाँ खड़े करेंगे, आप अपने पार्क्स बनाएंगे, आप अपने रोड्स बनाएंगे, it is all on that zero value. So is it not creating value for you? My only request is clean the river, leave us alone. उतना ही मैं बोलूँगी. ब्यूटिफिकेशन की क्या ज़रूरत है? You just take a video of this park. It's so beautiful. देखिए आप, इतनी ग्रीनरी है. There are so many trees more than 100 years old. उसको सब उन्होंने साफ करेंगे क्या? Already it's so beautiful. उसको छोड़ दो. Just specify cleaning the river. That's what. River भी नहीं बोलूँगी, इसको rivulet बोलूँगी मैं. ये rivulet भी नहीं है, ये rivulet है ये. और बापू घाट के आगे तो वो नाला बन गया. तो पहले entire stretch को आप clean करो. లీవ్ అస్ అలోన్. మీ ఇంట్లోకి వాల్యూ లేదు, జీరో వాల్యూ పడిపోయింది మీ ఇంట్లోకి. సో మీరు అక్కడ మీరు కట్టుకునేదే మూసి నదిలో కట్టుకున్నారు, బఫర్ జోన్లో కట్టుకున్నారు, మీరు అక్రమంగా కట్టుకున్నారు. మీరు సో ప్రభుత్వానికి సహకరించి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మేము అక్కడ మూసి సుందరీకరణ చేస్తాం అని చెప్పేసి ఇప్పటికే డిపిఆర్ కూడా తీసుకొచ్చి ముందుకే వెళ్తున్నది గవర్నమెంట్. ఆపే పరిస్థితి ఇలాంటి ఉద్దేశం లేదు, కనిపిస్తుంది. మీరు ఏమంటారు మరి? ఇంట్లో లేచిపోతారా లేక నష్టపరిహారం తీసుకుంటారా? లేఅవుట్ లేసింది వాళ్ళే కొన్నది, నేనైతే కట్టుకోలేదు. ప్లేస్ కొనైతే కట్టుకోలేదు, బిల్డర్ కట్టిన ఇల్లు కొనుక్కున్నా. లేఅవుట్ లేసారు. మా దగ్గర ఉన్న లోకల్ పొలిటీషియనే అది ఒక కాంగ్రెస్ లోకల్, నేను పేర్లు తీయను, లోకల్ పొలిటీషియన్ అండి ఆ లేఅవుట్. సో కొనుక్కున్నాను, నేను నాకు తెలియక కొనుక్కున్నాను. మీరు జీరో వాల్యూ ఏదైతే ఇప్పుడు అంటున్నారో ఆ రోజు నా రిజిస్ట్రేషన్ రోజు అంటే నేనైతే కొనుక్కోను కదా. మరి ఆ రోజే చెప్పాల్సింది, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది జీరో వాల్యూలో ఉంది, ప్లీజ్ ఇది కొనుక్కోకండి అని ఆ ప్రభుత్వ అధికారి నాకు చెప్పుంటే అన్ని లక్షలు పెట్టయితే నేను ఇల్లు కొనుక్కునేదాన్ని కాదు. స్టిల్ కొనుక్కొని అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ప్రభుత్వానికి చెప్పేది ఇదేనండి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు అభివృద్ధి చెయ్యండి, కానీ మమ్మల్ని కూడా కలుపుకోండి అభివృద్ధిలో. ప్రజలతో పాటు ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలతో పాటు అభివృద్ధి చేస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మేము హెల్ప్ చేస్తాం. మా వంతు కృషి, మా వంతు సహాయ సహకారాలు ఏదైతే మీరు కావాలనుకుంటానో దాన్ని మేము రెడీగా చేస్తాం, కానీ ప్లీజ్ మమ్మల్ని కూడా అభివృద్ధిలో కలుపుకోమని ప్రభుత్వం. నిజంగా మీరు బాధపడుతూ చెప్తున్నారు, మీరు ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీ మీ వెనకాలంటే రెచ్చగొడుతూ చెప్తున్నారు? మాకైతే అవసరం లేదండి. నేను పర్సనల్గా వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. పర్సనల్గా నేను ఇల్లు కొనుక్కున్నాను. వాళ్ళు ఏదైతే బఫర్ జోన్ సర్వే నెంబర్ ఏదైతే అంటున్నారో అందులో నా ఇల్లు ఉంది. నా పేరు సౌమ్య, నేను వచ్చాను ఈరోజు నా ఇల్లు నేను కాపాడుకోవడానికి. నన్నెవరూ వెళ్ళమని అయితే చెప్పలేదండి. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ అండి, నాకే పొలిటీషియన్ ఎవరు ఏం తెలియదండి. ఇంట్లో ఉంటాను నేను, నా పిల్లలు ఇద్దరిని చూసుకొని ఇంట్లో ఉంటాను. నాకైతే పొలిటీషియన్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉండదు 110%. స్టిల్ మీరు అట్లా అనుకుంటే నేను చెప్తున్నాను, పర్సనల్స్తో సహా చెప్తున్నాను, నన్నైతే ఎవరు మాట్లాడించట్లేరండి. నేనే వచ్చాను. ఇప్పటికే డిపిఆర్ రెడీ అయిపోయింది. ఏదైనా ప్రాజెక్టు ఖచ్చితంగా చేస్తాం అనుకున్నప్పుడే డిపిఆర్ స్టార్ట్ అయితే, ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత ఇంకో అడుగు ముందరగా పడుతుంది, డిమోలిషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి అంటున్నారు. సో మీరేమంటారు? డెమాలిషన్ అదేనండి, డిపిఆర్ రెడీ అయిందని ఒకసారి అంటారు. మేము ఇదే అడిగితే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఇంకా డిపిఆర్ఏ లేదు, మీరు ఎందుకు వస్తున్నారమ్మా అని వాళ్ళు అంటారు. మేము ఎవరిని నమ్మాలి? మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు. మేము ఎవరిని నమ్మాలి? అయిందని నమ్మాలా, కాలేదని నమ్మాలా, కూలగొడదామని నమ్మాలి? ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము, దీనికి ఎవరు బాధ్యులు? ప్లీజ్ అడుగుతున్నాం, దయచేసి మమ్మల్ని కూడా అభివృద్ధిలో పార్ట్ చేసుకొని మీరు ఏదైతే చేస్తారో దానికి మేము వస్తాం, మేము సహకరిస్తాం. కానీ ఇట్లా మమ్మల్ని వచ్చేసి కూలగొట్టేస్తామంటే మాత్రం సారీ, మేము ఇవ్వదలుచుకుంటున్నాం. థ్యాంక్ యూ.